సాక్షాత్తు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి ప్రమేయంతోనే జగనన్న ఇళ్ల స్థలాల పంపిణీలో భారీగా అవకతవకలు హేయమైన చర్య అని టీడీపీ నేత గుమ్మడి రాజా యాదవ్ వ్యాఖ్యానించారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని జగనన్న కాలనీలో అవకతవకలు అక్రమాలపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి విజిలెన్స్ ఎంక్వైరీ వేసి వాస్తవాలను నెగ్గు తేల్చారని డిమాండ్ చేస్తూ వెంకటాచలం మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట స్థానిక టీడీపీ నేతలతో కలిసి ఆందోళన చేపట్టారు. జగనన్న కాలనీలో లెవెలింగ్ పేరిట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని టీడీపీ నేత గుమ్మడి రాజు యాదవ్ మండిపడ్డారు. పేదలకు అందజేసే ఇళ్ల స్థలాలకు సంబంధించిన పట్టాలపై గత తహసీల్దారులను వినియోగించుకుని తేదీలు వేయకుండానే ఆ పట్టాలపై సంతకాలు చేయించుకుని వైసీపీ నాయకుల ఇళ్లలో పెట్టుకుని ఆ పట్టాలను అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. నామమాత్రంగా సభలో 1-2 పంచి మిగిలిన పట్టాలు వైసీపీ నాయకుల వద్దే పెట్టుకుని వారి ఇళ్లకు పిలిపించి డబ్బులు తీసుకుని పట్టాలు ఇవ్వడం దారుణమని దుయ్యబట్టారు. తాము ఎన్నో ఏళ్ల రాజకీయాలు చేస్తున్న ఇలాంటి పనికి మాలిన దుర్మార్గమైన రాజకీయాలు దుర్మార్గ పరిస్థితులు ఎక్కడ చూడలేదని ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేపట్టకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు కూడా వెనకాడబోమని హెచ్చరించారు. ఈ వెంకటాచలం మండలంలో జగనన్న లేఅవుట్లో అవకతవకలు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తహసీల్దారులు కూడా తహసీల్దారులకి డబ్బులు ఇచ్చో ముందు పోయించో ప్రభువుల వాళ్ళు పెట్టో సంతకాలు పెట్టించుకొని తీసుకుంటారంట. ఇప్పుడు ఒక గ్రామ పంచాయతీలో 150 ఇళ్ళు ఉంటే 300 ఫ్లాట్లు ఇస్తున్నారు. 150 కుటుంబాలు ఉంటే 300 ఫ్లాట్లు ఇస్తున్నారు. అట్లా ఎలా ఇస్తారంట? ఇప్పుడు ఉండేది తక్కువ మంది, మీరు ఫ్లాట్లు ఇస్తున్నామని చెప్పేది ఎక్కువ మంది. అంటే ఎవరికి ఇస్తున్నట్టు? ఆ ఊరికి ఇస్తున్నట్ట, బయట వాళ్ళకి ఇస్తున్నట్ట? అసలు లబ్ధిదారులకు ఇస్తున్నారా లేకపోతే అసలు అరువులు గాడవాళ్ళకి ఇస్తున్నారా మాకు అర్థం కావట్లా. ప్లస్ జగనన్న లేఅవుట్లో లెవెలింగ్లో అవకతవకలు జరిగాయి. వీటన్నిటి మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేసి అసలు వాస్తవాలు నిగ్గు తేల్చాలని చెప్పి విజిలెన్స్ ఎంక్వైరీ అయిపోతే మేము కోర్టు మెట్లెక్కుతాం. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఎంఆర్ ఆఫీసుని ముట్టడి చేసి ధర్నా కార్యక్రమం చేస్తాం. మీరు కానీ చేయకపోతే మేము కోర్టుకు పోతాం. రిసీవ్డ్ కాపీ